హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ పరమాన్నం, బెల్లం పరమాన్నం అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజున ఏ ప్రసాదాలు నైవేద్యాలు చేసినా చేయకపోయినా పరమాన్నం ఖచ్చితంగా చేస్తాం కదా. సో ఈ రెసిపీలో మీరు పర్ఫెక్ట్ కొలతలు పాటించి ఇలా చేశారంటే పరమాన్నం ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బియ్యం మనకి కొత్త బియ్యం అయితే ఇంకా బాగుంటాయి. కొంచెం మోటగా ఉన్న బియ్యం అంటే లావు బియ్యం తీసుకోవాలన్నమాట. రేషన్ బియ్యం అయితే పరమాన్నం ఇంకా బాగా వస్తుంది. బాగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపుగా మరొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే చేసుకోండి. ఆవు నెయ్యి మరిగించాలి 2-3 టేబుల్ స్పూన్లు. అది మరిగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. పరమాన్నంలో ఎండు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి, స్కిప్ చేయకండి. అవి వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత లోతుగా ఉన్న గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది ఇత్తడి పాత్రలో చేస్తే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్ తోటి 6 గ్లాసుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఈ పాలు కూడా ఆవు పాలతో వండితే ఇంకా శ్రేష్టం అండి. మీకు దొరికినట్లయితే ఆవు పాలతోనే వండుకోండి. స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే వాడి చేసుకునే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. ఇప్పుడు ఈ పాలని మనం 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు దగ్గరుండి మరిగించుకోవాలి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత గోడలకి అంటుకుంటున్న మీగడను తీసి పాలల్లో వేసుకొని అలా మరిగించుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మరిగిన ఈ పాలల్లోకి మనం పెట్టుకున్న బియ్యం వేసేయాలి. బియ్యం వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేస్తే అన్నం కొంచెం పలుకుంటే మరి కాసేపు ఉడికించుకోండి. ఇంకా ఈజీగా చేసుకోవాలంటే కుక్కర్లో ఇదే క్వాంటిటీస్తో పెట్టేసి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, మెతుకు బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 20 నుండి 30 నిమిషాల వరకు పడుతుంది. బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి, చిటికెడు ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మనం తురిమి పెట్టుకున్న 1.5 గ్లాసుల బెల్లం పొడి వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను బెల్లం పొడి డైరెక్ట్గా వేస్తున్నానండి. మీరు నార్మల్గా బెల్లం వాడితే తురిమి వేసుకోవచ్చు. మనం స్టవ్ ఆపిన తర్వాత బెల్లం వేస్తాం కాబట్టి పాలు అనేవి అసలు విరగవండి. అలాగే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. చూసారా, ఇది చల్లారిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది. పైన ఒక తేటలాగా వస్తుంది. దాన్ని కలిపేసుకోవాలి. మనకి 6 గ్లాసుల పాలు పోస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేతితో సహా వేసేయాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.